ఏపీపీఎస్సీ స్కామ్ అయినా తిరుమల లడ్డు వ్యవహారమైనా ఇలా ఏ ఇష్యూ అయినా ఏపీ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణే ఎందుకు అడుగుతున్నారు? 2019 ఎన్నికల ముందు వివేక హత్య కేసు సిబిఐకి అప్పగించాలని ఆయనే డిమాండ్ చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ అవసరం లేదని కోర్టులోనే ఆయనే చెప్పారు. ఇప్పుడు అధికారం పోయాక మళ్ళీ ప్రతి కేసుకు సిబిఐ కావాలని అడుగుతున్నారు. అయితే స్టేట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ తోటి సిఐడి విచారణ చేస్తుంటే అలా ప్రతిదానికి కూడా ఢిల్లీ సిబిఐ కావాలని అడగడం వెనుక రహస్యం ఏంటని కొందరు ఆలోచిస్తున్నారు. అయితే ఆయనకు సిబిఐ కేసులను ఎలా సాగదీయాలో బాగా తెలుసు. తనపై ఉన్న అక్రమాస్తుల 11 సిబిఐ కేసుల్లో ఏకంగా 3041 సార్లు విచారణకు హాజరు కాకుండా వాయిదాలు వేయించుకున్న ఘన చరిత్ర జగన్ రెడ్డిదే. ఒక పక్క సిఐడి దర్యాప్తు వేగంగా పూర్తి చేసి ఛార్జ్ షీట్లు వేస్తుంటే మరో పక్క ఈ కేసులన్నింటినీ కూడా సిబిఐకి అప్పగిస్తే వాయిదాల మీద వాయిదాలు వేయించుకుని ఇలా కేసును సాగదీయవచ్చు, టైం వేస్ట్ చేయొచ్చు అనేదే జగన్ ప్లాన్ అని చెప్పి కొందరు చెప్తున్నారు. తాజాగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వ్యవహారంలో సిఐడి సమగ్ర దర్యాప్తు చేసి ఫైనల్ ఛార్జ్ షీట్ వేసే స్థాయికి వస్తే ఇప్పుడు వచ్చి మళ్ళీ సిబిఐ విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. అంటే అనుభవం ఉన్న చోటే మ్యాచ్ ఆడాలనే ప్లానా? ప్రజలకు కావాల్సింది ఏళ్ల తరబడి సాగే వాయిదాలు కాదు, ఇన్స్టెంట్ జస్టిస్ అండ్ ట్రూత్. ముందు మీపై ఉన్న 11 సిబిఐ కేసుల్లో మీరు విచారణకు హాజరై అప్పుడు మిగతా కేసుల గురించి సిబిఐ విచారణ జరిపించాలని అడగండి జగన్ గారు అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సిబిఐ విచారణపై పొలిటికల్ స్ట్రాటజీ ఏదైనా ఉందనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసేయండి.